వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సేమియా పాయసం చేస్తున్నాను. తయారు విధానం చూద్దాం. ముందుగా నెయ్యి వేసుకున్నాను, తర్వాత కొంచెం కిస్మిస్లు వేసుకున్నాను. అవి వేగుతా స్లిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను అనమాట. మా పెళ్ళైన కొత్తలో ఒకసారి నేను బెల్లం వేసి సేమియా సబ్బీము వేసి పాయసం చేశానండి. అది నాకు తెలీదు, ఫస్ట్ టైము చేయడము. అందువల్ల అది ఎట్లా చేయాలనేది నాకు తెలియదు అసలు అనమాట. నేను వాటర్ బాగా హీట్ చేసుకున్నాను, తర్వాత సబ్బీం వేసాను. అవి కొంచెం బాయిల్ అయినట్టు అనిపించాక సేమియా కూడా వేసాను. బెల్లం మెత్తగా నలగొట్టుకున్నాను అనమాట. తర్వాత వేరే వాళ్ళు మా ఇంటికి వచ్చున్నారు. అప్పుడే వచ్చుంటే ఇది ఎట్లా చేయాలక్క అంటే, ఇంకా బెల్లం వేసేయి ఉడికిపోద్ది అని చెప్పింది అనమాట. ఆమె వేసేసాను. అది ఎందువల్ల తెలియదండి, బెల్లం వేసాక ఇంకా అసలు ఉడకలేదన్నమాట. అది అట్లాగే ఉండిపోయింది. సేమియా గట్టిగా ఉన్నది, సబ్బీము గట్టిగా ఉన్నాయి అన్నమాట, ఉడకలేదు. అది ఇంకా అట్లా ఫస్ట్ టైం అట్లా చేశాను అనమాట. తర్వాత అన్నీ నేర్చుకుంటా వచ్చాను. ఇప్పుడు సేమియా దోరగా వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని. వేగాక అట్లా ఎర్రగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకున్నాను. తర్వాత అదే కప్పుతో 2.5 కప్పు వాటర్ పోసుకున్నాను. అరకప్పు అదే గిన్నెలో అరకప్పు పాలు కూడా వేసుకుంటున్నాను. బాగా పల్చగా అట్టే ఉంటుందండి, చిక్కపడకుండా ఉంటుంది. ఈ మధ్య ఇట్లాగే చేస్తున్నాను అనమాట నేను. అదే కప్పుతో 1/2 కేజీ చక్కెర పట్టిందనమాట నాకు. కొంచెం సేమియా బాయిల్ అయితే సరిపోతుందండి. ఎక్కువ బాయిల్ మెత్తగా అయిపోతే అది గట్టిగా అయిపోతుంది. అట్లా ఉంటే మనం ఎంతసేపు ఉండించుకున్నా కానీ అట్లాగే లూజ్గా బాగుంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.